అండ్ మ్యామ్ ఇప్పట్లో మీరు ఎంతో మంది పేషెంట్స్ చూసుంటారు, ఎమోషనల్ మూమెంట్స్ చూసుంటారు, హ్యాపీ మూమెంట్స్ చూసుంటారు. సో నేను ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఉమెన్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళ హెల్త్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏమన్నా అంటే మా ఆయన బాగుండాలి, పిల్లలు బాగుండాలి అంటారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చరికి ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? హెల్త్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అయితే హెల్త్కి ఈరోజు నేను మంచిగా ఉండి రేపు నేను బాగోకపోతే డిసిప్లిన్ వైజ్గా మనకి అవుట్కమ్స్ మంచిగా ఉండవు. సో హెల్త్ అనేది దాని డెఫినిషన్లోనే 360 హాలిస్టిక్ కేర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఖచ్చితంగా ఎవ్రీ డే పాటించాల్సిన సూత్రాలు 100% ఉంటాయి. ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యాలి ఆడవాళ్లలో, వాళ్ళు ఉన్న బరువు బాధ్యతల్లో అనేది నిజంగానే కొంచెం కష్టం. అయితే ఆడవాళ్ళు ఇక్కడనే చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఎంతసేపు వాళ్ళకున్న బాధ్యతలకి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ కి, వాళ్ళకున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ కి ఏదో ఒక వేరే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేస్తుంది తప్పితే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ వాళ్ళు ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళలో కూడా ఆ గుణం ఎందుకుందంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ గివింగ్. సో అలా కాబట్టి వాళ్ళకు ప్రయారిటీస్ వేరే ఉంటాయి. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ప్రయారిటీ ఉంటే, నీ హెల్త్ మంచిగా ఉంటే, నేను నమ్ముకున్న వాళ్ళు, నీ మీద బతికే వాళ్ళు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు. సో ఒక్క దగ్గర ఉమెన్స్ హెల్త్ మీద కనుక మనం ఫోకస్ చేసినట్టు అయితే డెఫినెట్గా చుట్టుపక్కల అందరూ బెనిఫిట్ అవుతారు. సూపర్ మ్యామ్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే ఫుడ్ పరంగా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా, అంటే వాళ్ళకంటూ కొంచెం టైం తీసుకోవాలి, అవునా కదా మ్యామ్? సో నాకున్న కొన్ని ప్రిన్సిపల్స్లో మనకి ఉమెన్స్ హెల్త్కి చాలా కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి డయట్ ఎప్పుడైనా నేను అందరికీ చెప్తాను, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ మన బాడీకి హాని చేస్తాయి. అలాగే ప్లాస్టిక్స్ కూడా. సో ఇవన్నీ ఎక్స్పోజ్ కానివి వీలైనంత వరకు తింటే మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావు. హెల్త్ కి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే కూడా స్టేట్ ఆఫ్ హెల్త్. ఇవన్నిటితో పాటు ఏదో ఒక వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని పక్కన పెడితే మనము నిద్రలేమి సమస్యలతో చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రయారిటైజ్ చేసి అన్ని పనులు చేసుకుని, అన్ని వర్క్స్ చేసుకుని, నెత్తి మీద పెట్టుకున్నది అంతా క్లియర్ చేసుకుని పడుకున్నకి లేట్ అవుద్ది, మళ్ళీ మార్నింగే లేవాలి. సో ఇలాంటి బాధ్యతలతో వాళ్ళకి నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. నిద్రలో మన బాడీ రిపేర్ అవుతుంది. బాడీ రిపేర్ కనుక మనము ఫోకస్ చెయ్యకపోతే, బాడీ రిపేర్ సరిగ్గా లేకపోతే మనకి బాడీ ఫెటిగ్, అలసట, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, నిద్రలేమితో వచ్చే బీపీలు, షుగర్లు, ఇలాంటి చాలా రకాల సమస్యలు రావచ్చు. అండ్ ఏజ్ పరంగా 10 ఏళ్ళ తర్వాత వచ్చేవి ఇప్పుడే రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు కొన్ని వైటమిన్స్ కూడా ఉమెన్ కి బేసిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ లో కాల్షియం ఇంపార్టెంట్, ఐరన్ ఇంపార్టెంట్, B12 ఇంపార్టెంట్, విటమిన్ డి ఇంపార్టెంట్. ఇవన్నీ గమనించుకుని ఖచ్చితంగా వాళ్ళు వైటమిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా బెనిఫిట్. ఫస్ట్ అది మనం డైట్లో వెతుక్కోవాలి. డైట్లో వెతుక్కుంటే వాల్యూమ్స్ ఆఫ్ ఫుడ్ తింటే క్యాలరీ బర్నింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకే కొన్ని రకాలుగా సప్లిమెంట్స్గా తీసుకుంటే కూడా మంచిదని చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికి తోడు స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ 4ని బ్యాలెన్స్ చేయలేము. అటు డైట్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, వైటమిన్స్ చాలా దూరం విషయం, ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయలేము. సో స్ట్రెస్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సింది. ఎలా మ్యామ్? ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసి ప్రతి దాంట్లో స్ట్రెస్ అనే అనుకుంటున్నారు. ఈ వర్క్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి మ్యామ్? ఎప్పుడైనా కానీ ఏదైనా చెడు అలవాట్లకి వెళ్ళాలంటే దారి చాలా ఈజీగా ఉంటుంది, కానీ టార్గెట్ అవుట్కమ్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి. అలాగే మంచిగా ఏదైనా జరగాలి అని అంటే దానికి రూట్ కష్టంగానే ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీడే మనం పాటించాలి. రూట్ కష్టంగా ఉన్నప్పటికీ నీ అవుట్కమ్స్ బాగుంటాయి. సో రెస్పాన్సిబిలిటీ ఈజ్ యోర్స్.
నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో యు ఆర్ రెస్పాన్సిబుల్. సో నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు, నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావద్దు, నువ్వు అటెంటివ్గా ఉండాలి, క్రియేటివ్గా వర్క్ చేసుకోవాలి, టార్గెట్స్ అచీవ్ చేయాలి, అలాగే నీ లైఫ్ బాగుండాలి, వర్క్ చేసే ప్లేస్లో కూడా presence-తో ఉండాలి, అలాగే నీ బరువు బాధ్యతలు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. యాజ్ పేరెంట్స్ అయినా, యాజ్ సిబ్లింగ్స్ అయినా, యాజ్ డాటర్ ఇన్ లా అయినా, ఏదైనా కానీ బాధ్యతలు కరెక్ట్గా తీసుకోవాలంటే యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ పాత్. సో మన మీద మనకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా Yes. ఈ మిస్టేక్ నమ్మకం, అవగాహన, కన్సిస్టెన్సీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్. సో ఇలాంటివి కొంచెం మన వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొని నా కోసం నేను టైం తీసుకుంటా అంటే కొంచెం ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా ఓకే.